ఈ చిరాకు పెట్టినా, ఇబ్బంది పెట్టినా, కష్టం పెట్టినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా నీ జీవితంలో ఉంటే దయచేసి ఎప్పుడూ కూడా దాన్ని దూరం చేయకండి. అవే నీ జీవితాన్ని పర్ఫెక్ట్ చేసే సందర్భాలు. నిన్ను యేసు ప్రభువారు ఒక గొప్ప అద్భుతమైన ప్రేమ మీకు చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే పాపం, హే దా నిన్ను మనుషులు పట్టే జాలగా చేస్తాను రా అన్నాడు ఉప్పు చేపలు అమ్ముకునేవాడిని. టప్పలు లేసి పేతురు వలలు విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మామూలు ఊరుకున్నాడా? ఆంధ్రేకేసి చూపించాడు. యేసు ప్రభు ఆడిని చూడన్నాడు. ప్రభు రా అన్నాడు. ఆడొచ్చాడు. ఆడు ఇంకో బ్రదర్ని తీసుకొచ్చాడు. మొత్తానికి బ్యాచ్ అంతా కలిపి 12. ఎక్కడికి వెళ్ళినా 12. ఒకడు స్పీడ్ గాడు. పేతురు అసలు ఎప్పుడు ఆపలేము నోరు. ఎంతైనా మీటింగ్ నుండి ఎక్కడికి వెళ్ళినా దుందుడుకు పేతురట, బాగా స్పీడ్. తోమ అనుమానం బ్యాచి, అన్నీ డౌటే. వెళ్తున్నావు అంటే ఎందుకు, తిరిగి వెళ్దాం అంటే చచ్చిపోయికి వెళ్దామా? అరే ఏంట్రా నువ్వు మాట్లాడుతావు? అదంతే, ఆ క్యారెక్టర్ డిజైన్ ఫర్ దట్. ఓ పక్కన అమ్మేసే యోధ, సంచులు డబ్బులు ఎవడు కానుకిస్తాడా అని ఎత్తుతూ ఉంటాడు యోధ. కొంతమంది యోధ పాస్టర్లు ఉన్నారు కదా, ఎత్తుతూ ఉంటారు ఎక్కడ దొరికితే యేసుప్రభుని అమ్మేసుకుందామా అన్నట్టు. కానుక డబ్బులు యోధాలు. ఆఖరికి ఎలా చనిపోయాడు? బ్యాడ్ లక్. యేసుప్రభు వారి బ్యాడ్ లక్ శిష్యులు. ఆ మిగిలిన వాళ్ళందరినీ చూస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క రకం, ఇటు పడితే అటు. పాపం లీడర్ ఒక్కడే గుడ్ బాయ్. ఎంత భరించి ఉంటాడో మహాప్రభు, ఎంత ఓపి పట్టుంటాడో. చిరాకు పెట్టారా లేదా? ఇబ్బంది పెట్టారా లేదా? చాలా కష్టాల పాలు చేశారా లేదా? వాళ్ళని ఎప్పుడైనా వదిలేశాడా? ఆ పై వచ్చి నుంచి అయితే మిమ్మల్ని నాతో పాటు కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. ఎంత ప్రేమండి అయింది. నా పక్కన కూర్చుంటారన్నాడండి. అలాంటి వాళ్ళండి. నీకు మాత్రం దూరంగుండు, మాట్లాడకు, నువ్వు ఫోన్ చేయకు, నువ్వు చూడకు, నువ్వు రాకు, నువ్వు చెప్పకు, నాకు మెయిల్ చేయకు, మా ఇంటికి రాకు, మమ్మల్ని పిలవకు, నువ్వు చచ్చిపోయినావు మా దగ్గరికి రాకు. అమ్మో, మీరు ఆత్మీయులు, మీరు చాలా ఆత్మీయులు. చిరాకు, ఇబ్బంది, చెప్పండి, నష్టం, కష్టం కాదు. వాళ్ళని దూరంగా ఉంటేనే నీకు లాభం. నేను ఎందుకు నష్టం అన్న పదం వాడలేదు తెలుసా? ఆ నష్టం ఎప్పుడైతే వచ్చిందో నీకు లాభం గురించి మైండ్ ఆలోచిస్తుంది. కష్టం వచ్చింది అనుకోండి, ఇరుకు దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ శ్రమ కలిగించే మనిషి నిన్ను ప్రభువు దగ్గర తీస్తాడు. ప్రభువు నిన్ను ఆ మనిషిని ఎలా చేయటం యొక్క ఉద్దేశాలు వేరు. దానిలో సంపూర్ణత. నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా, ముందు నిలబడతావా? ఆప్షన్ ఈజ్ యువర్స్. మొదటి వారు అనేకులు, కడపడి వారు అనేకులు. వాళ్ళు భరించే శక్తిని పొందుకొని బయటకు వస్తున్నారు. నువ్వు ఈ 3 విషయాలను చూసి నీకో దండం, ఈ మనిషికో దండం, ఇది ఈ ప్రేమకో దండం, ఈ సంఘంకో దండం, ఈ పాస్టర్కో దండం, నీ ఇంట్లో వాళ్ళకు కూడా దండం. నిన్న అమ్మాయి దేవునికి స్తోత్రం ఇవాళ నుంచి నేను ఫ్రీ అన్నా అంది. నేను ఫ్రీ అనగానే 2-3 విషయాలు ఆలోచిస్తాను. దేనికి ఫ్రీ అన్నాను? ఇక్కడ నుంచి నాకు ఏ రకమైన అడ్డు అదుపు లేదండి. ఫ్రీ అంటే అదా? ఎందుకు ఫ్రీ అన్నాను? విడాకులు వచ్చాయన్నా అని. అది ఫ్రీయా? ఎప్పుడు అప్లై చేసావనంటే 3 రోజులైంది. అప్పుడే అలాగే ఇచ్చావనంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇది కోర్టు కొన్ని పద్ధతులు ఉన్నాయి కదంటే ఈ మధ్య అవన్నీ షార్ట్ చేస్తారు. ఇంతకీ నువ్వెందుకు విడిపోయావనంటే ప్రేయర్కి వెళ్ళనట్లేదు మా ఆయన. అందుకే ప్రేయర్కి వెళ్ళకపోతే విడాకులు తీసుకుంటావా? కారణమేనది. నిన్ను ఇబ్బంది పెట్టే భర్త, నిన్ను ఇరుకును పెట్టే భార్య, నిన్ను చికాకు పెట్టే పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది దేవుని నీతా? ఆలోచించు. మొదటివాడివి మొదటి ఉండు, కడపటి వాడివి మొదటికి రావడానికి ప్రయత్నం చేయి. అంతేగాని మొదటివాడివి మధ్యలోకో వెనక్కో జారిపోవడం దేవుని నీతి కాదు. సంవత్సరాల క్రైస్తవ్యంలో క్రీస్తు యొక్క సంపూర్ణతకు ఎదగడానికి ప్రయత్నం చేయండి.